మిత్రమా, నీకు లివింగ్ గాడెస్ ఆన్ ఎర్త్ గురించి తెలుసా? ఆర్యతారా షెక్యా 2 years 8 months ఉన్న ఈ పాపని నేపాలీస్ న్యూ లివింగ్ గాడెస్ గా చూస్ చేసుకున్నారు. ఎందుకంటే నేపాలీస్ పూజించే తలేజు అనే దేవత వాళ్ళు చూస్ చేసుకున్న అమ్మాయిని ఆవహిస్తుందని వాళ్ళ నమ్మకం. ఈ లివింగ్ గాడెస్ ని కుమారి అని కూడా పిలుస్తారు. నేపాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా జరుపుకుంటున్న సాంప్రదాయం ఇది. ఈ న్యూ లివింగ్ గాడెస్ ని సెలెక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ లివింగ్ గాడెస్ గా చూస్ చేసుకున్న అమ్మాయి 2 లేదా 4 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. అలాగే తను నీవర్ షెక్యా అనే వంశానికి చెందిన అమ్మాయి అయి ఉండాలి. ఇవే కాకుండా తన పళ్ళు ఊడిపోయి ఉండకూడదు, తన శరీరం మీద ఎలాంటి దెబ్బ తగిలిన గుర్తులు, అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండకూడదు. తన హెయిర్ అండ్ ఐస్ చాలా బ్లాక్ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైనది, తనకి చీకటి అంటే అస్సలకే భయం ఉండకూడదు. వీటన్నింటికి ఎలిజిబుల్ అయిన వాళ్ళని లివింగ్ గాడెస్ గా చూస్ చేస్తారు. వాళ్ళని ప్యూబర్టీకి రీచ్ అయ్యేంత వరకు లివింగ్ గాడెస్ గానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు ప్యూబర్టీకి రీచ్ అయ్యాక అప్పుడు మళ్ళీ కొత్త లివింగ్ గాడెస్ ని చూస్ చేస్తారు. September 30, 2025 ఆర్య తారా షెక్యా అనే పాపని న్యూ లివింగ్ గాడెస్ గా ఎంచుకున్నారు. ఇలా లివింగ్ గాడెస్ లా ఎంచుకున్న పాపకి రెడ్ డ్రెస్ వేస్తారు. అలాగే తన చేతులకి రెడ్ బ్యాంగిల్స్ అండ్ తన హెయిర్ ని కొప్పులా కడతారు. అండ్ తన ఫోరెడ్ మీద 3వ కన్ను డ్రా చేస్తారు. తనని పల్లకిలో కూర్చోబెట్టి భక్తులంతా ఊరంతా ఊరేగిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు కాఠ్మాండులోని కుమారి గారిలో ఏకాంతంగా జీవితం గడపాల్సి ఉంటుంది. పేరెంట్స్ కలవడం కూడా చాలా రేర్ గా ఉంటుంది. అయితే ఇంతకుముందు కుమారిగా ఉన్న వాళ్ళు రిటైర్ అయ్యాక ఎడ్యుకేషన్ పరంగా అండ్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడంలో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయడం గుర్తించి కొన్ని చేంజెస్ చేశారు. లైక్ ఒక ప్రైవేట్ ట్యూటర్ ని పెట్టి న్యూ కుమారికి ఎడ్యుకేషన్ చెప్పించడం అండ్ రిటైర్ అయిన వాళ్ళకి మంత్లీ పెన్షన్ ఇవ్వడం లాంటి మార్పులు చేశారు. ఈ విభిన్నమైన సాంప్రదాయం మీద నీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయి అండ్ మన వాళ్ళకి షేర్ చేయ మిత్రమా.